1:21 మెథడ్ అనేది వింటుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ లో. అసలు ఏంటండి, ఎలా పనిచేస్తుంది, ఎలా చేయాలి? రోజుకి ఒక్కసారైనా కంపల్సరీ చేయాలి మేడం. అట్ ది సేమ్ 21 డేస్ కంటిన్యూస్ గా చేయాలి. ఈ టెక్నిక్ ని ఉపయోగించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? వాటర్ మేనిఫెస్టేషన్ ఉపయోగించి చాలా మంది సక్సెస్ అయ్యారు. కొంతమందికి జాబ్స్ వచ్చాయి, కొంతమంది యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత అక్కడ యుఎస్ఏ లో కొంతమందికి జాబ్ వచ్చేసాయి. నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ లో 1:21 టెక్నిక్ గురించి మనం వింటుంటాం. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. కొత్త విషయాలు చెప్తుంటారు. అందరినీ హ్యాపీగా ఉంచడం ఒక బాధ్యతగా తీసుకున్నారు. హ్యాపీగా ఉంచేది. 1:21 మెథడ్ అనేది వింటుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ లో. అసలు ఏంటండి, ఎలా పనిచేస్తుంది, ఎలా చేయాలి? అయితే చాలా రకాలైన మెథడ్స్ ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ అంటే 1:21 అంటే రోజుకి ఒక్కసారైనా కంపల్సరీ చేయాలి మేడం. అట్ ది సేమ్ 21 డేస్ కంటిన్యూస్ గా చేయాలి. అప్పుడే 1:21 డేస్ మనం ఏం చేసుకోవాలి, ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి మేడం. ఓకే, బట్ ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఆ రోజులో ఆ సమయంలో మీరు ఎటువంటి పని లేదు, ప్రశాంతంగా కూర్చోవాలి. ఆ ప్రశాంతంగా కూర్చొని మనకి ఏంటంటే వాటర్ తీసుకోవాలి. ఎందుకు వాటర్ అంటే వాటర్ ఈజ్ హ్యావింగ్ ద మెమొరీ మేడం. ఓకే, మనము డైలీ ఒక టైం అంటే ఒక సేమ్ టైం చేస్తే ఇంకా బెస్ట్ ఇజెస్. నేనేమంటారంటే 11 ఈజ్ మ్యాచింగ్ మేడం. 11 గంటల 11 నిమిషంలకు. సో ఒకవేళ మీకు ఫ్రీగా ఉంటే మార్నింగ్ టైంలో లేదా నైట్ టైంలో మీ ఇష్టం, కరెక్ట్గా 21 డేస్ ప్రతిరోజు కూడా 11 గంటలకు చేత తీసుకోండి. ఏంటంటే ఒక టైం, సేమ్ టైం ఫిక్స్ అయింది, ప్రతిరోజు అదే టైంకు. అట్లా 21 డేస్ ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇలా తీసుకుని మీకు కోరుకున్న ఏ కోరిక అవుతుందో ఫస్ట్ స్పష్టంగా క్లారిటీగా ఉండాలి. ఇల్లా, కారా, గోల్డా, జాబా, పిల్లల మ్యారేజా, మీకు ఏం కావాలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ తర్వాత ఇలా మనం చేతిలో పెట్టుకున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని అది ఆల్రెడీ నెరవేరినట్టుగా, ఆ నెరవేరితే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది స్పష్టంగా ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటే వల్ల ఏమవుతుందంటే చూడు మేడం, వాట్ ఈస్ హ్యావింగ్ ద మెమొరీ. మనం ఏదైతే ఆలోచిస్తుంటామో, ఏదైతే మనం భావిస్తుంటామో ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏదనుకుంటే అది జరుగుతుంది. ఆ ఎనర్జీ అంతా ఏమవుతుంది, ఇలా వాటర్కి వెళ్ళిపోతుంది. సరే ఎలా సార్ కంటికి కనపడట్లేదు అంటారు మేడం. నేను ఒక డౌట్ మేడం, ఇక్కడ చూస్తే లైట్స్ వెలిగే ఉన్నాయి కదా మేడం, పవర్ కరెంట్ కనబడుతుందా మేడం? కనపడదు. అంటే కరెంట్ ఉంటుంది కానీ కనపడదు. సేమ్ లైక్ దగ్గర శక్తి ఉంటుంది మేడం, కంటికి కనపడదు. సో ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది మేడం. అంటే వాటర్ ఈజ్ హ్యావింగ్ ద మెమొరీ. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది, మనం నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్. అందుకోసం బాధలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు తీసుకోవద్దు మేడం వాటర్. మనం హ్యాపీగా ఏం చేయాలి, గ్రాట్యూడ్. దీనికంటే ముందు కృతజ్ఞత తెలియజేసుకోండి. అట్లీస్ట్ ఒక 5 వాటికి 5ంటికి ఒక కృతజ్ఞత తెలియజేసుకోండి. ఇంతవరకు మీరు హ్యాపీగా కలిగి ఉన్న సందర్భాలు ఏంటి, దేని కృతజ్ఞత చూపిస్తారు దానికి చెప్పండి. వెంటనే మీ వైబ్రేషన్స్ మారిపోతాయి. అప్పుడు మీరు వాటర్ తీసుకొని 11 గంటల 11 నిమిషంలో, నైట్ 11 గంటల 11 నిమిషంలకు డైలీ 1 టైం. అండ్ ఎప్పుడు ఇద్దరు మార్నింగ్ చేస్తే నైట్ అవసరం, నైట్ చేస్తే మార్నింగ్ అవసరం. 1 టైం 21 డేస్ చేసుకొని మీ కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరినట్టుగా మనసులో ఊహించుకోవాలి. అలా ఊహించుకున్నప్పుడు ఏంటంటే అది జరగడం ఊహించుకోగానే ఆ పాజిటివ్ ఎనర్జీ ఇలా వచ్చేసింది మేడం. అప్పుడు వాటర్ వచ్చినప్పుడు మనం నిదానంగా తీసుకోవాలి. వాటర్ కూడా నిదానంగా స్వీకరించాలి. అది తీసుకుంటూ అది జరిగినందుకు థ్యాంక్ యూ. నిజంగా జరిగితే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సేమ్ యాజ్ ఈజ్ ఉండాలి మేడం. అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఇలా నిదానంగా చేత తీసుకొని ఇలా వాటర్ తీసుకుంటూ కూడా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే ఆస్వాదించాలి వాటర్ కూడా ఆస్వాదిస్తూ తాగాలి. ఎప్పుడైతే దీన్ని ధ్యానంగా చూడండి. మన ధ్యానం అంటే పరధ్యానానికి ఏంటంటే ఏ పని చేస్తుంటే ఆ పనిలో నిమగ్నం అవ్వడం ధ్యానం. ఏ పని చేస్తుంటే ఆ పని తప్పిస్తే వేరే దాని గురించి ఆలోచించడం పరధ్యానం. మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం, ధ్యానం అంటే ఓన్లీ డ్రైవింగ్ పై మనం ఫోకస్ పెడితే క్షేమంగా మనకి ఇంటికి చేరుతుంటాం. అదే పరధ్యానం ఉంటే ఏదో జరగవచ్చు. సో నేనేమంటానంటే పరధ్యానం వద్దండి, ధ్యానంగా ఏ ఆహారం తీసుకుంటున్నా ధ్యానంగానే ఆహారం నములుతూ నిదానంగా తీసుకోవాలి ఉంటుంది. వాటర్ తీసుకున్న కూడా ఆ విధంగా. ఎస్పెషల్లీ క్లాసులు ఇదే నేర్పిస్తారంటే మైండ్ఫుల్నెస్ అండి. ఎస్పెషల్లీ 1:21 టెక్నిక్ ఎవరికి పనిచేస్తుంది అండి, ఎవరైతే మైండ్ఫుల్గా ఉంటారో వారికి చాలా చక్కగా పనిచేస్తుంది మేడం. అంటే ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి ధ్యాసతో వారు చేస్తుంటారు.
అలా వారు అది చేయడం వల్ల వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తుంటాయి. ఎంతో మందికి మన క్లాస్‌లో వాటర్ మేనిఫెస్టేషన్ వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఇదే కాదు మేడం, లైఫ్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. కొంతమంది విద్యార్థులు ఉంటారు. మీ స్టడీస్ సంబంధించింది చేసుకోమని చెప్తాను. కొంతమంది మనీ సంపాదించాలి, నా పర్ మంత్ ఇన్‌కమ్ ఇంత రావాలనుకుంటారు. నేను 2 టైమ్స్ పెట్టమని చెప్తాను. అంటే మీరు ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దాన్ని 2 టైమ్స్. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే వెంట వెంటనే ఏదో ఊహించుకుంటారు. వాస్తవానికి చాలా దూరంగా నేను ఊహించుకుంటారు. నేనేమంటానంటే 2 టైమ్స్ వెళ్ళండి. మీరు నెలకు ₹1,00,000 సంపాదించే వారున్నారు. మీరు 2,00,000తో వెళ్ళండి. మీరు ఆల్రెడీ 2,00,000 సంపాదించేస్తున్నారు. మీరు 4,00,000తో వెళ్ళొచ్చు. అంటే 2x పెట్టుకొని మీరు చేసుకున్నట్టయితే త్వరగా మీరు అచీవ్ అవుతారు. ఒకటేసారి మీరు నెలకే 10,000 సంపాదించట్లేదు. నెలకు 2-3 కోట్లు సంపాదించాలని పెట్టుకున్నారు. ఏమవుతుంది మేడం, లోపల సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తాడు మేడం, యాక్సెప్ట్ చేయదు. అంటే ఏదైనా సరే నమ్మకంతో సిస్టమేటిక్ వేలో చేయాలి. అలా అని చెప్పేసి పని చేయకుండా ఉంటే వర్క్ అవుతుందని కొంతమంది అడుగుతుంటారు. నేను ఎక్కడ కూడా చెప్పలేదండి మీరు పని ఆపండి, పని చేయకుండా ఉంటే అది వర్కౌట్ అవుతుందని ఎక్కడ కూడా ఏ ఎపిసోడ్లో నేను చెప్పను. పని చేయమని చెప్తాను. బట్ దానికంటే ముందుగా అలాంటి అవకాశాలు రావాలి అన్నా, మీలో థాట్ పవర్ పెరగాలన్నా కూడా ఫస్ట్ పాజిటివ్గా మీరు ఆలోచించమని చెప్తున్నారు. అలా మీరు ఆలోచించుకొని ఇంకా సిస్టమేటిక్గా చేసుకోగలిగితే మాత్రం త్వరగా ఫాస్టెస్ట్ రిజల్ట్స్ వాటర్తో వస్తాయండి. వాటర్ అంటే ఎలా నమ్మాలి అనే డౌట్ చాలా మందికి చూస్తున్న వాళ్ళకి వస్తుంది. అవునండి. దానికి మీరేం చెప్తారు? ఎలా నమ్మకం అనేది ఎలా వస్తుందంటే కొంతమందికి ఏంటంటే స్వీయ అనుభవంతో ఎదురయ్యాయి మేడం. సో నిప్పు కాలు ఈ టెక్నిక్ ని ఉపయోగించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది మేడం ఈ టెక్నిక్ ఉపయోగించుకొని మా దగ్గర వాటర్ మేనిఫెస్టేషన్ ఉపయోగించుకొని చాలా మంది సక్సెస్ అయ్యారు. కొంతమందికి జాబ్స్ వచ్చాయి. కొంతమంది యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత అక్కడ యూఎస్ఏలో కొంతమందికి జాబ్ వచ్చేసాయి. కొంతమందికి రిలేషన్షిప్స్ బెటర్ అయినాయి. కొంతమంది కెరియర్లో, కొంతమందికి ఆగిపోయిన మనీ, స్టక్ అయిపోయిన అమౌంట్ కూడా వచ్చేసింది మేడం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే మన క్లాసెస్లో ఒక ధనాకర్షణ మంత్రం కూడా ఒకటి మేము చెప్పడం స్టార్ట్ చేసాం. సో ఎందుకు అంటే చూడండి మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ అ వైబ్రేషన్ మేడం. ప్రతిదీ ఒక వైబ్రేషన్తోనే ఉంటుంది. మన లైఫ్లో ఏదైనా సరే రావాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్ మన లోపల ఉండాలి. మన లోపల నెగిటివ్ ఎనర్జీ పెట్టేసుకొని బయట నుంచి పాజిటివ్ రమ్మంటే వస్తుందని చెప్పండి హరిత గారు? రాదు కదా. మనకి చూడండి యద్భావం తద్భవతి. అంటే మనలో ఎటువంటి భావాలు అయితే మన లోపల ఉంటాయో అటువంటి వాటిని మనం ఆకర్షించుకుంటాం. మనలో నెగిటివిటీ ఎక్కువగా ఉంది, మనం ఏం ఆకర్షించుకుంటాం? నెగిటివిటీ. భయం ఎక్కువగా ఉంది, ఏం ఆకర్షిస్తాం? భయానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలోకి ఎదురైపోతుంటారు. బాధగా ఉందనుకోండి, బాధకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. అంటే ఒకటి అండి, మన లోపల ఎటువంటి భావన ఉంటుందో అటువంటి వాటిని మనం ఆకర్షించుకుంటాం. మన లోపల జాయ్ఫుల్నెస్గా, గ్రేట్ఫుల్నెస్గా అందుకోసం ఏమంటారంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. మీ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మీరు ఆ రంగంలో రాణిస్తారు. నేను అడిగేది ఏంటంటే హరిత గారు, మీ క్లాస్లో వచ్చిన వాళ్ళకు మనీ ఎట్లా వస్తాయని అడుగుతాను. నేనేమంటానంటే మీరు ఏ రంగమైనా కావచ్చు, మీరు ఆ రంగంలో మేము నెంబర్ 1 చేస్తామని చెప్తాను. రియల్ ఎస్టేట్ మీరు చేస్తున్నారు, అందులో మేము బెస్ట్ రియల్ ఎస్టేట్ పర్సన్గా మేము తయారు చేస్తుంటాం. ఇన్సూరెన్స్లో ద బెస్ట్ ఇన్సూరెన్స్ పర్సన్గా, బెస్ట్ వెల్నెస్ కోచ్గా, అసలు బెస్ట్ స్టూడెంట్గా, బెస్ట్ పర్సన్గా మేము తయారు చేస్తాం మేడం. అలాంటప్పుడు మనీ వస్తుందా రాదు మేడం? మనీ లక్ష్మీదేవి అట అండి బెస్ట్ పర్సన్స్ చూస్ చేసుకుంటుంది, అంటే ఇష్టపడుతుందట. దాంతోపాటు లేజినెస్ అండ్ పోస్ట్ పోన్మెంట్. ఎవరికైతే లేజినెస్, ఎవరికైతే పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ ఉంటుందో వారు ఆ జీవితంలో సక్సెస్ కాలేరు మేడం. ఆ లేజినెస్ ఆర్ పోస్ట్ పోన్మెంట్ పక్కన పెట్టి వారి జీవితంలో ఏదైతే కావాలని వారు కోరుకుంటున్నారో దానికి ఎలా అవ్వచ్చో కంప్లీట్గా రోడ్ మ్యాప్ అనేది మేము ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. మీ క్లాసెస్ లో కూడా ఇలాంటి చెప్తారు. ఈ టెక్నిక్స్ యూజ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే క్లాసెస్ అటెండ్ అయితే సరిపోతుంది. ఎలా అండి, ప్రాసెస్ ఏంటి? ఎవరైనా సరే క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మేము ఒక డెమో క్లాస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం మేడం. ఆ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది మేడం. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే ఇప్పటి నుంచి ఆటోమేషన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీరు చెప్పిన లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్.